ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసులు ఒక బాలిక మృతి కేసులో మృతదేహానికి తిరిగి పోస్టుమార్టం నిర్వహించారు. జీజీహెచ్లో చికిత్స పొందుతూ మరణించిన ఆ బాలిక మృతదేహానికి మళ్లీ పోస్టుమార్టం నిర్వహించడం చర్చనీయాంశంగా అయింది. బాలికది సహజ మరణం కాకపోవచ్చనే అనుమానాన్ని ఆమె నాయనమ్మ పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బాలికది హత్య అయి ఉండవచ్చనే అనుమానాన్ని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. నాయనమ్మ ఫిర్యాదును సీరియస్గా తీసుకున్న ఒంగోలు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. చాలా మౌనిక ఎక్కడ చదువుతుందమ్మా? ఆ అమ్మాయి బాల సదనంలో ఉంటుంది. మా కాడ ఉండకుండా వచ్చేసింది. బాల సదనంలో ఉంటుంది ఆ అమ్మాయి. ఉంటా బాగలేదని జనవరి 19వ తారీఖు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. చేసినాక అమ్మాయి కాడికి వచ్చి మేము దేశపోతా అంటే అమ్మాయి మాతో పాటు రానుంది. 4 రోజుల తర్వాత 24వ తారీఖు చనిపోయింది కొంచెం 4:30 అని చెప్పారు. ఆ అమ్మాయికి టీవీ అని ఊపిరితిత్తుల ఓలు ఉందని అన్నీ చెప్పారు. మేము తర్వాత 9 రోజులకు వచ్చేసరికి హెచ్ఐవి ఉందని లేనివన్నీ చెబుతున్నారు మాకు. మా పిల్ల చనిపోవడానికి కారణము వాళ్ళు చెప్పినవన్నీ మాకు అనుమానంగా ఉంది. మాకు ఇంకా ఆ అమ్మాయికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఆ అమ్మాయి బతికేదేమో అనిపిస్తుంది. అది మాకు న్యాయం కావాలి. మీకు డాక్టర్ రిపోర్ట్లో ఏం చెప్పారు అసలు మామూలుగా? డాక్టర్ రిపోర్ట్లో ఊపిరితిత్తుల్లో ఓలు ఉందని టీవీ ఉందని చెప్పారు. 10 రోజుల తర్వాత హెచ్ఐవి కూడా వచ్చిందని చెప్తున్నారు. 13 సంవత్సరాల పాపకి హెచ్ఐవి ఉంటమైందని మాకు డౌటు. ఎక్కడ చదివేది అమ్మాయి? అమ్మాయి ఇక్కడే ఉంది. బాల సదనంలో చేర్పించాం. హెచ్ఐవి ఉంటే బాల సదనం వాళ్ళు చేర్పించుకోవడానికి రూల్ లేదు కదా. కానీ ఎందుకు ఉండించుకున్నారు 3 నెలలు ఆ పాపని? అడిగాము మేము. అడిగితే వాళ్ళు షెల్టర్ కోసం ఉండిచ్చాము, చినకంజాంలో చేర్పించాము. ఆడ నుంచి సెలవులు అప్పుడు వచ్చి ఉంటాను కానీ ఇక్కడికి ఉండించుకున్నామని చెప్పారు మాకు వాళ్ళు. మాకు వాళ్ళు ఆ బాల సదనం వాళ్ళు ఇంకొన్నాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పించుంటే మా పిల్ల బతికేదేమో అనిపిస్తుంది మాకు. ఈరోజు మనం ఇక్కడ కుంచాల మౌనిక అనే బాలిక అనారోగ్యంతో రిమ్స్లో వైద్యం పొందుతూ 24/1/2026న ఎర్లీ మార్నింగ్ 4:30కి చనిపోవడం జరిగింది. అమ్మాయికి ఎక్స్రే రిపోర్ట్లో బ్లడ్ టెస్ట్లో కూడా బయటపడింది ఏంటంటే తనకి హెచ్ఐవి పాజిటివ్, టీబీ, లంగ్స్లో హోల్ ఉండటం వల్ల అది కూడా ఎవరు తెలియకపోవటం చివరి స్టేజ్లో బయటపడటం వల్ల అమ్మాయి వైద్యం పొందుతూ మరణించింది. అప్పుడు ఆ విషయంలో కూడా మన డిఎంహెచ్ఓ గారు, జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరూ కూడా అమ్మాయిని బతికిద్దాము, అమ్మాయికి సాయశక్తుల అన్ని డిపార్ట్మెంట్లు కూడా కృషి చేయడం జరిగింది. సో ఈరోజు వాళ్ళ అమ్మమ్మ గారు మా మనవరాలికి ఏ కారణంతో చనిపోయిందో మాకు తెలియాలనే ఉద్దేశంతో మన సీఎం గారికి గ్రీవెన్స్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మన ఒంగోలు ఎంఆర్ఓ గారు, మన సిఐ 2 టౌన్ శ్రీనివాసరావు గారు, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ రిమ్స్ వైద్యులు కూడా వచ్చి ఆ బాలిక డెడ్ బాడీని తీసి రీపోస్ట్మార్టం చేయడం జరుగుతుంది. ఈరోజు మనం ఇక్కడ కుంచాల మౌనిక అనే బాలిక అనారోగ్యం